హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ హలో వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఒక 2-3 అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియో చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ముందుగా ఏంటంటే ఇండియా వరల్డ్ కప్ గెలిచిన సందర్భంలో వెస్టిండీస్ సైడ్ పరిస్థితులు మెరుగుపడటంతో ఈరోజు ఇండియా ప్లేయర్స్ అయితే రాబోతున్నారు. ఎందుకంటే అక్కడ ఇన్ని రోజులు మనందరికి తెలిసిన విషయమే, కొన్ని అనూహ్య పరిస్థితులు ఉండడం వల్ల టీమిండియా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సో బీసీసీఐ ఒక స్పెషల్ ఫ్లైట్ అయితే పంపించడం అయితే జరిగింది వెస్టిండీస్కి. సో మొత్తంగా 7 గంటల లోపల ఈ ఇండియా ప్లేయర్స్ అయితే చేరుకోబోతున్నట్టయితే మనకి తెలుస్తున్న సమాచారం. అండ్ యశస్వి జైస్వాల్, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్ ఇట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దాంట్లోనే వాళ్ళు కూడా ఇండియాకి వచ్చిన తర్వాత జింబాబ్వే టూర్కి అయితే వెళ్ళిపోతారు. మిగతా ప్లేయర్స్ అయితే ఇక్కడే ల్యాండ్ అయిపోతారని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మనందరికీ తెలిసిన మంచి సుపరిచితుడు బౌలర్ జిమ్మీ ఆండర్సన్. ఆయన వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి కదా, టెస్ట్ మ్యాచెస్ జూలై 10th నుంచి 10, 18, 26 ఆ డేట్స్లలో ఈ మ్యాచెస్ అయితే ఉన్నాయి. కాబట్టి లార్డ్స్లో జరిగే మ్యాచ్లో జిమ్మీ ఆండర్సన్ లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ ఆడేసి రిటైర్మెంట్ అయితే ప్రకటించబోతున్నట్టు తను వివరించాడు. అయితే ఈసీబీ ఆల్రెడీ ఇంగ్లాండ్కి ఆయనని మెంటార్గా, బౌలింగ్ కోచ్గా వివరించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తోంది. సెకండ్ టెస్ట్ నుంచి తను పదవి అయితే చేయబట్టబోతున్నట్టు మనకి తెలుస్తున్న సమాచారం. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.